వాళ్ళకి రాసులు తెలుసుంటాయి చాలామందికి. ఈ మధ్యకాలంలో మన ఆధ్యాత్మిక విషయంలో అవేర్నెస్ వచ్చింది, చాలా సంతోషకరమైన విషయం. మొబైల్ వచ్చాక ఇంకా ఉన్నతి పెరిగింది. అదేవిధంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం చెప్తున్నాను. తక్కువ ఉన్నవాళ్ళు సంపాదించడానికి కష్టపడండి, ఎక్కువ ఉన్నవాళ్ళు ఖాళీగా కూర్చోకుండా ఇంకొంచెం ఉన్నతికి ప్రయత్నం చేయండి, లేని వారికి పంచండి. మేషరాశి వీరికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. వృషభ రాశి వీరికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. మిథున రాశి ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది, రాజపూజ్యం 3, అవమానం మాత్రం 6. కర్కాటక రాశి వారికి ఆదాయం 14 ఉన్నది, వ్యయం 2 ఉన్నది, రాజపూజ్యం 6, అవమానం కూడా 6. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. కన్యారాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. తులారాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం 1, 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. మకర రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14 ఉంది, రాజపూజ్యం 3, అవమానం 1. కుంభరాశి వారికి ఆదాయం 14, వ్యయం కూడా 14, రాజపూజ్యం 6, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఉన్నది. ఇవన్నీ కూడా సంవత్సరం ఎలా ఉంటుంది అనేది సూచనాప్రాయంగానే, ఎవరిదైనా సరే వాళ్ళ వ్యక్తిగత జాతకం మాత్రమే ఆ వ్యక్తికి పనిచేస్తుంది. వ్యవస్థాగతంగా ఒక సూచనాప్రాయంగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా శాస్త్రం శాసిస్తుంది తప్ప కాంప్రమైజ్ కాదు. కాబట్టి ఆ శాస్త్రంలో ఏదైతే ఉందో ఆ విజ్ఞానాన్ని మనం గ్రహించి మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని ఒక సన్మార్గంలో మనం ప్రయాణం చేయడానికి ఇవన్నీ కూడా ఒక సూచికలు, దిక్సూచి లాంటివి. కాబట్టి నాకు అదేదో తక్కువ ఉన్నది, ఈ సంవత్సరం ఇట్లనే కూర్చోవాలని కాలయాపన మాత్రం చేయకండి.